డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నరసాపురం ఎంపీడీఓ లేఖ రాశారు. నిందితులు 55 లక్షలు వెర్రి లీజు బకాయి ఉన్నారని, గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతో నిందితులు డబ్బులు చెల్లించలేదని ఎంపీడీఓ అన్నారు. గత 3.5 నెలల నుంచి నిందితులు ఇబ్బంది పెడుతున్నారని, తాను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఎంపీడీఓ అన్నారు. బకాయిల రికవరీ చేయకపోవడం వల్ల తనను బాధ్యుణ్ణి చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారమని నరసాపురం ఎంపీడీఓ తెలిపారు. నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. థ్యాంక్ యూ మాధురి. ప్రస్తుతం చూసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీఓ వెంకటరామన్ అదృష్టంపై చాలా ఉద్ఘాటన నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కనుక తాను చనిపోతున్నా అనే అర్థం వచ్చేలాగా ఒక మెసేజ్ పంపిస్తుంటే కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులు ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు అయితే కనుక వెంకటరామన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా చూసుకుంటే కనుక ఏలూరు కాలువ దగ్గర ఉన్న మధురా నగర్ దగ్గర సిగ్నల్ కట్ అయిపోవడంతో అంటే ఒకవేళ అతను ఏమన్నా కాలంలో దూకి చనిపోయాడు అనే అనుమానం దిశగా కూడా కాలంలో వెతుకులాట అయితే సాగుతా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కనుక నరసాపురం ఎంపీడీ ఆత్మహత్య చేసుకున్న అనుమానాలపై కూడా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఇతను చూసుకుంటే కనుక విజయవాడ సమీపంలో కానూరు నివాసం ఉంటాడు. ఇతను అంటే ఎంపీడీ డైలీ ట్రైన్ మీద జర్నీ చేస్తూ ఉంటాడు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అయితే ఇతను ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక 10 రోజులుగా సెలవు కూడా పెట్టాడు. అయితే మంగళవారం ఉదయం మాత్రం మచిలీపట్నం నుండి రైలు ఎక్కారని కూడా చెప్తారు. అయితే ఇతను రమణారావు ఏదైతే ఉందో వెంకటరామన మధురా నగర్ స్టేషన్ లో దిగిపోయి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి ఇట్లా వివిధ ప్రదేశాలు తిరిగాడని చేసి చివరికి వచ్చేటప్పటికి మధురా నగర్ ఏదైతే ఏలూరు కాలం ఉందో అక్కడ సిగ్నల్ కట్ అయిపోవడంతో అందులో దూకారని చేసి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం అయితే చేస్తున్నారు. అయితే కానీ దీని అంతటికీ సంఘటన అంటే ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు చూసుకుంటే కనుక ఏదైతే ఉందో నరసాపురం మండలానికి సంబంధించి జిల్లా పరిషత్తులు 2 మండలాలకు కలిపి ఉంటాయి. అయితే దానికి సంబంధించి రేవు దగ్గరికి వచ్చాడు పంటి అనేది ఒక గ్రామం ఉంటుంది. దానికి రోజువారీ వసూలు మీద చూసుకుంటాక దాదాపు 54 లక్షల రూపాయలు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ అయితే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అతను డబ్బులు చెల్లించే విషయాల్లో జాప్యం జరిగిందని అతను ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆ పంటి ఎవరైతే పాడుకున్నారో టెండర్లో గెలుచుకున్న అతను డబ్బులు కూడా చెల్లించట్లేదు అనేది చెప్తున్నారు. అయితే కనుక ఇటీవల కాలంలో చూసుకుంటే కానీ ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో ఈ రేవు ఏదైతే ఉందో ఈ రేవును కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత కొత్తగా టెండర్లు పిలుస్తామనేసి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావడంతో ఆ డబ్బులు దీనికి సంబంధించిన బాధ్యత తినే అవుతున్నాడు. 54 లక్షల రూపాయలు ఇతనే కట్టాలనేది అధికారులు కూడాను ప్రజలు తీసుకురావడంతో కూడా ఇతను కొద్దిగా మానసికంగా ఒత్తిడికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇతను గతంలో చూసుకుంటే గత 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. నాకు ఉద్యోగం ఉంటేనే నాకు జీవనోపాధి కల్పిస్తే నా కుటుంబ సభ్యులను కూడా నేను పోషించుకోవాలనుకుంటుంది. అయితే కనుక ఇప్పుడు ఎవరైతే ప్రసాద్ రాజు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని వల్ల 54 లక్షల రూపాయలు స్కామ్ సంబంధించింది అయితే కనుక నేను బాధ్యత అయ్యేలా కనిపిస్తున్నాను. దీని మీద విచారణ చేపట్టాలని చేసుకోవడం పవన్ కళ్యాణ్ లేఖ రాయడం జరిగింది. అయితే కనుక ఈ లేఖలో చూసుకుంటే కనుక ఎవరు స్పందించలేదు, అధికారులు కూడా స్పందించలేదు. 54 లక్షల రూపాయలు కూడా సంబంధించి మొత్తం డేటా అంతా కూడా ఇతని మీద అంటే రోజువారీ వసూలు చేయాలి. అయితే రోజువారీ ఎందుకు వసూలు చేయలేదని కూడా అధికారులు ప్రశ్నించడంతో ఇతను మానసిక క్షోభ గురవడంతో ఆత్మహత్య చేసుకుంటాను కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ ఆధారంగానే ఇప్పుడు పోలీసులు కూడాను గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కనుక ఇటీవల చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఈ ఎమ్మెల్యే కూడా దీని మీద స్పందించి ప్రసాద్ మీద విచారణ చేపట్టాలని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తే బాగున్నాం, ఏదైనా ఆత్మహత్య చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్తే చాలు అనేది ప్రస్తుతం అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మాధురి.